హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఆషాఢ మాసంలో తప్పకుండా టేస్ట్ చేయాల్సిన కర్రీ అండి తెలగపిండి కూర. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి, లేదా ఉత్తినే కూడా తినేయచ్చు, అంత బాగుంటుందండి కర్రీ. తెలగపిండి పచ్చి రొయ్యలు అనేది సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. తెలగపిండి అనింది నువ్వుల నుంచి తీస్తారండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మిగిలిందే ఈ తెలగపిండి. మార్కెట్లో మనకి అవైలబుల్ గానే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారైనా తినాలి అని అంటూ ఉంటారు. దీనిలో రొయ్యలు కాకపోయినా నార్మల్ గా చేసుకున్నా కూడా కర్రీ అనేది ఎక్సలెంట్ గా ఉంటుందండి. కర్రీ ప్రిపరేషన్ కూడా ఒక పావు గంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు తెలగపిండి కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలోకి ఏ కప్తో అయితే మీరు తెలగపిండి తీసుకుంటున్నారో అదే కప్పుతో 1.5 కప్పు తెలగపిండికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు కారం, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి, ఒక 4 నుంచి 5 వరకు. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 2 వరకు తీసుకున్నానండి. ఈ కర్రీ కొంచెం స్పైసీగా అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా మూత పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఒక చేత్తో పిండి వేసుకుంటూ ఇంకో చేత్తో ఇలా కలుపుకుంటా ఉంటే ఉండగట్టకుండా ఉంటుంది. పిండి వేసే ముందే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని ఇలా పిండిని వేసుకొని పిండిని బాగా ఉడికించుకోవాలి. మనం బియ్యం రవ్వ ఉప్మా చేస్తూ ఉంటాం కదండి, అలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి. వాటర్ అంతా మనకి మగ్గిపోయే వరకు ఉక్కించుకోవాలి. చూసారు కదా, ఇది మనకి ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని అవి కొంచెం చిటపట అన్న తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. లైట్గా వేగిన తర్వాత దానిలోకి పొట్టు తీసిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. సగం వెల్లుల్లిపాయ అయితే సరిపోతుందండి. ఒకసారి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలానే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రొయ్యలు 1/2 కప్పు వరకు తీసుకున్నానండి. రొయ్యలతో తాలింపు బాగా వేగిన తర్వాత దానిలోకి ఉడికించి పెట్టుకున్న తెలగపిండిని కూడా యాడ్ చేసుకోవడమే. తర్వాత పిండి యాడ్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఈ తాలింపు అనేది పిండికి బాగా మగ్గేలాగా ఒక 5 నిమిషాలన్నా మూత పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది పచ్చి రొయ్యలు తెలగపిండి కర్రీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ కదా కర్రీ ప్రిపేర్ చేయడం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.